క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ ప్రజలారా, క్రైస్తవ జీవితంలో సిలువ యాత్ర ధ్యానాంశాలకు స్వాగతాన్ని దివ్యవాణి తరపున అందజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయినటువంటి దేవా, మా జీవితంలో కూడా మేము అనేక మార్లు గుహ, ఒంటరితనం, కష్టాలు అనేటటువంటి లోయల్లోనికి ప్రవేశిస్తూ ఉంటాం. అక్కడ ఓదార్చివాడువు నీవే, సహాయపడువాడువు నీవే. అంత నమ్మకాన్ని మాకు మరలా ఈ తపస్సు కాలంలో నీ సిలువయందే ఆశ్రయ దుర్గము అని మేము తెలుసుకుని కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదించమని, ఈ ధ్యానాంశంలో మాకు తోడునీడిగా ఉండమని ఈ ప్రార్థన మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ రోజుల్లో మనందరం కూడా అనేకమైనటువంటి విషయాల్లో పాత నిబంధన నుంచి మరీ ముఖ్యంగా ధ్యానం చేసి ఉన్నాం. అందులో అనేకమైనటువంటి రాజులు, సౌలు, దావీదు రాజు, సన్హెరీబు, హిజ్కియా రాజు, అనేకమైనటువంటి రాజులు ఏ విధంగా గర్వానికి లొంగిపోయినప్పుడు, నిజమైనటువంటి ప్రవక్తలు, రాజులు దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ విధంగా వారి జీవితాల్లో విజయాన్ని అందిస్తూ ఉన్నాడో మనం ధ్యానం చేస్తాం. ఈరోజు కూడా మనం మొదటి సాముయేలు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దావీదు గాతు నుండి పారిపోయి అదుల్లాము గుహ చేరుకొనెను. అదుల్లాము, ఇక్కడ ఇది ఒక గుహ. ప్రార్థన చేయాలి అదుల్లాము గుహలో. దావీదు తన ప్రాణరక్షణ కోసం పారిపోతూ తాను అదుల్లాము అనేటటువంటి గుహకు వెళ్ళిపోయాడు. సౌలు నుంచి ప్రాణహాని ఉంది దావీదు రాజు. ఇటువంటి సమయంలో దేవుడు ఎక్కడికి నడిపించాడు అంటే దావీదును అదుల్లాము అనేటటువంటి గుహలోనికి వెళ్ళటానికి అనుమతించాడు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం ఒకటి ఈ దావీదు రాజుకు కావాలి. దావీదు తన జీవితంలో దేవుణ్ణి బాగా తెలుసుకోవటానికి ఒక వర్క్ షాప్ అనేటటువంటిది కావాలి. It is a formation period for David in the cave of Guhallam. ఒక వర్క్షాప్, ఒక ఫార్మేషన్ టైం, అనేక విధాలుగా మనం చెప్పవచ్చు. ఒక స్కూల్, ఒక కాలేజ్. అదుల్లాము అనేటటువంటిది దావీదుకు ఆ గుహ ఒక కాలేజీగా ఉంది, ఒక యూనివర్సిటీ అని చెప్పవచ్చు మనం, ఒక విశ్వవిద్యాలయం. అంటే అనేకమైనటువంటి విషయాల్లో దేవుణ్ణి కనుక్కోవటం, దేవుని యొక్క కృపావరాల కోసం ప్రాకులాడటం దావీదు చేసినటువంటిది పని. మనకు తెలుసు అక్కడ ఎందుకు దావీదు ఆ గుహలోనికి వెళ్ళాడు, అదుల్లాము అనేటటువంటి గుహలోకి. చాలా ముఖ్యమైనటువంటిది ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా. మనం వేరొక అంశంలో ఇదివరకే మనం ధ్యానం చేస్తాం, ఒంటరితనం అనేటటువంటి అంశం మీద ఈ తపస్సు కాలంలో. ఎందుకు దేవుడు అదుల్లాము గుహకు దావీదును నడిపించాడు? రక్షణ కవచంగా ఉంది అదుల్లాము గుహ. అలాగే గుహ అనేది ఆధ్యాత్మిక జీవితానికి ఒక మజిలీ, ఒక వర్క్షాప్, ఒక ట్రైనింగ్ సెంటర్, ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులోనే, ఈ గుహలోనే దావీదు అనేక విషయాలను పరీక్షించాడు. ఒక విద్యార్థి వలె అనేకమైనటువంటి విషయాలను పసిగట్టగలిగాడు దావీదు.
అందుకనే కీర్తనలు అనేకమైనటువంటివి రాశాడు. మనకు తెలుసు కీర్తన 142వ కీర్తన. మానవుడు అనేటటువంటి వాడు ఎవడు లేడాయను, సహాయపడేవాడు వాడు ఎవడు లేడాయను, నాకు ఆశ్రయ దుర్గము నీవే ప్రభువా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అనేటటువంటి విషయాలు మనం చూసుకుని ఉన్నాము, చాలాసార్లు ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ గుహ అనేటటువంటిది ఇంకా అనేకమైనటువంటి ప్రవక్తలలో, రాజుల్లో మనం చూస్తూ ఉంటాం. ఏలియా ఆ గుహలో ఉన్నాడు. మనం ఏలియా కూడా అనేక సార్లు ఆయన ఎంత తపన పడ్డాడో, ఆవేదన పడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. ఏలియా గుహలోనికి ప్రవేశించి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అలాగే దానియేలు సింహపు గుహలో, బోనుల్లో ఉన్నాడు, లయన్స్ డెన్. మనము ఇక్కడ మొదటి రాజుల గ్రంథాన్ని మనం చూసినట్లయితే 19వ అధ్యాయము ఇక్కడ 9-8 వచనాలు మనం చూసినట్లయితే, అతడు ఒక కొండ గుహ ప్రవేశించి అచ్చట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. తర్వాత అక్కడ ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా కూడా 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. ప్రవక్త, మహోన్నతుడైన ప్రభు, నా జీవిత కాలమంతయు నిన్నొక్కనినే కొలిచి తిని, కానీ ఇశ్రాయేలు ప్రజలు నీవు చేసిన ఒడంబడికను మీరిరి, నీ బలిపీఠము కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు నీ కొరకు మహారోషము గలవాడనైన నేనొక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను, కానీ వారు నా ప్రాణములు కూడా తీయగోరుచున్నారు. ఇది ఏలియా ఒక కొండ గుహలోనికి ప్రవేశించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు అంటే దాని సందర్భం మనం చూద్దాం. కర్మేలు కొండ మీద అహాజు ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా చేరదీసినప్పుడు అక్కడ ఇద్దరు దైవాలను పూజిస్తూ ఉన్నారు ఇజ్రాయేలు ప్రజలు. యావే దేవుణ్ణి అతన్ని పూజిస్తూ, అలాగే బాలు దేవుణ్ణి కూడా పూజిస్తూ ఉన్నారు. దీన్ని ఖండించాడు ఏలియా. తర్వాత మనకు తెలుసు ఒక పెద్ద శబదం ఏ విధంగా జరిగిందో. అలాగే యెజెబెలు రాణి ఎప్పుడైతే బాలు ప్రవక్తలను ఏలియా హతమార్చాడో, వెంటనే యెజెబెలు రాణి ఏలియాను చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు ఏలియా పారిపోయి ఆ గుహలోనికి ప్రవేశించి ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏలియా కూడా అక్కడ ప్రార్థన. అలాగే దావీదు మనం అనుకున్నాం, సౌలు నుంచి ప్రాణహాని ఉన్నప్పుడు పారిపోయి అదుల్లాము అనేటటువంటి గుహలో, గాతు ఆ ఫిలిస్టీల ప్రాంతంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆ గాతు అనే ప్రాంతంలో అదుల్లాము గుహలోనికి వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ 142వ కీర్తన ఆ సందర్భంలో నుంచే గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థననే మనం 142వ కీర్తనగా ప్రార్థన చేసుకోవచ్చు. ఆ 142వ కీర్తన చూస్తే, నేను ప్రభువునకు మొరపెట్టెదను, ఆయనకు విన్నపము చేసేదను, ఆయన ఎదుట నా గోడు వినిపించెదను, నా వేదనను ఆయన తెలుసుకొందును, నా ప్రాణము శోషించుచున్నది, నా కుడి ప్రక్కన పరిశీలించి చూడగా నన్ను ఆదుకుని వాడు ఎవ్వడునూ లేడాయను, నా ఆర్తనాదమును ఆలకింపుము, నేను మిగుల కృంగిపోతుని. ఇక్కడ దావీదు యొక్క ఆర్తనాదము, అక్కడ ఏలియా యొక్క ఆర్తనాదము, ఇద్దరు కూడా ప్రాణాన్ని రక్షించుకోవటానికి పారిపోయినటువంటి వాళ్ళు. ఒకరు సౌలు రాజు నుంచి పారిపోయి అదుల్లాము గుహలో ఉన్నాడు. ఏలియా కూడా యెజెబెలు రాణి యొక్క పన్నాగానికి ఏలియాను చంపుతుంది అని అనుకుని ఏలియా కూడా చాలా దూరం ప్రయాణం చేసి ఉన్నాడు.
అలాగే దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయంలో కూడా దానియేలు ఏ విధంగా సింహపు బోనులో గుహలోనికి పంపించి ఉన్నారు. అంటే ఇక్కడ గుహ అనేటటువంటిది ఒక ఆశీర్వాదకరమైనటువంటి సమయం. నేను ముందుగా చెప్పినట్టుగా ఇది ఒక స్కూల్, ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ, ఒక కళాశాల, ఒక విశ్వవిద్యాలయంగా చదువుకునేటటువంటిది. అది విశ్వాసాన్ని సంబంధించినటువంటి విషయాలు చదువుతూ ఉన్నాం. ఇక్కడ మనం కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే ఇక్కడ ఏలియా మనం చూస్తూ ఉన్నాం ప్రవక్తలను. అక్కడ కార్మెలు కొండ మీద ఎప్పుడైతే అహాబు రాజు ఇశ్రాయేలులందరినీ కూడా, మరి ముఖ్యంగా బాలు ప్రవక్తలను కార్మెలు కొండ మీద ప్రోగు చేసినప్పుడు అక్కడ ఏలియా ఎంతగానో ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆ రాజులతో చెప్తూ ఉన్నాడు, ఎందుకు మీరు ఇద్దరు దేవుళ్ళను పూజిస్తూ ఉన్నారు? యావే దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు, బాలు దేవుణ్ణి కూడా పూజిస్తూ ఉన్నారు. ఇది కుదరదు, ఒకే ఒక దేవుణ్ణి పూజించాలి మీరు అన్నప్పుడు అక్కడ పెద్ద ఒక శబ్దము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఏంటి అది అంటే మనందరికీ తెలుసు. అక్కడ 2 ఎద్దులు, ఒక ఎద్దును బాలు ప్రవక్తలందరూ కూడా ఒక ఎద్దును చంపి మాంసాన్ని పెట్టి దేవునికి ప్రార్థన చేయండి, ఆయన ఆకాశము నుండి మరి అగ్నిని పంపించి ఈ యొక్క అర్పణను అలాగే మాంసాన్ని దహించాలి. సో మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం అయినది ఏమీ జరగటం లేదు. ఇంకా సాయంకాలంలో అర్పణ, ఇది బలి జరిగేటటువంటి సమయంలో ఇజ్రాయేలీలు ముఖ్యంగా ఉదయం సాయంత్రం కూడా దేవునికి నైవేద్యాలు అర్పించేటటువంటి వాళ్ళు, బలులు అర్పించేటటువంటి వాళ్ళు. ఇంకా సాయంత్రం వరకు కూడా ఏమి జరగటం లేదు, బాలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరి 400 మంది ప్రవక్తలు కూడా ఇక్కడ ఉన్నారు. 400 బాలు ప్రవక్తలు ప్రార్థన చేస్తే అటు సింగిల్గా ఏక మనుష్యుడుగా ఏలియా ఉండి శబదము చేసి ఉన్నాడు. మనందరికీ తెలుసు అదంతా కూడా. ఇక్కడ కూడా మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి నీవు ఒంటరిగా ఉండవచ్చు ఏలియా వలె. నీ శత్రువు, నిన్ను అవమానించేటటువంటి వాళ్ళు, నిన్ను విడిచిపెట్టిపెట్టినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి మందలుగా ఉండవచ్చు. బలాన్ని కలిగి ఉండవచ్చు, ధనాన్ని కలిగి ఉండవచ్చు, పలుకుబడి కలిగి ఉండవచ్చు, అనేక విషయాలు నీకంటే ఎక్కువగా ఉండవచ్చు. కానీ నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి మనస్సు నీకు ఉన్నట్లయితే దేవుడు నీ పక్షమున యుద్ధాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఏలియా యొక్క జీవితాన్ని నుంచి నేను కూడా తెలుసుకోవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉదయం నుంచి కూడా ప్రార్థన చేస్తున్నారు బాలు ప్రవక్తలు, కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు సాయంకాల సమయంలో మనం చూస్తున్న 1 రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఇంకా చేసేది లేక ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది. ఏలియా వెంటనే మరి అక్కడ ఆయన చేసినటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. 30వ వచనం నుంచి పడిపోయినటువంటి పీఠమును మరామత్తులు గావించాడు. మొట్టమొదట చేసినటువంటిది ఆయన. అలాగే యాకోబు కుమారులు 12 మంది కాబట్టి ఆ 12 మంది నాయకుల ప్రాతినిధ్యము తరపున 12 రాళ్లను ఆయన చేర్చి ఆ బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకంటే యాకోబు దేవుడు అనగా యాకోబుకి తన పేరును మార్చినటువంటిది దేవుడు, గొప్ప దేవుడు కదా. యాకోబుకే కదా తన పేరును ఇజ్రాయేలు అని మార్చినాడు దేవుడు. యాకోబు అంటే మోసగాడు, అన్నను మోసం చేశాడు, ఏసావును తన తండ్రిని ఇస్సాకును మోసం చేశాడు. అందరినీ మోసం చేసేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు యాకోబు. కాబట్టి ఎప్పుడైతే తన పరిస్థితిని తెలుసుకుని దేవుని సన్నిధికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాడో
అలాంటి సమయంలో అక్కడ మనం చూస్తూ ఉన్న పెనియేలు అనేటటువంటి ప్రాంతంలో హోరేబు రేవు దగ్గర యాకోబు దేవునితో కుస్తీ పడ్డాడు, దేవునితో పెనుగులాడాడు, దేవునితో యుద్ధం చేశాడు మనుష్యుడైనటువంటి యాకోబు. అందుకనే యాకోబుకి పేరు మార్చి దేవుడు ఇజ్రాయేలు అని పేరు పెట్టి అన్నాడు. ఇజ్రాయేలు అనగా దేవునితో పెనుగులాడటం. అందుకనే ఇక్కడ ఏలియా బాలు దేవునికి అర్పణలు అర్పించిన తర్వాత అది దహించలేదు, అగ్ని రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది. కాబట్టి ఏలియా మొట్టమొదటిగా చేసినటువంటి విషయం ఏమిటి అంటే పీఠాన్ని, అలాగా ఒక బలిపీఠాన్ని మరమ్మతులు గావించి అక్కడ 12 రాళ్లను ఏరుకుని ఆ 12 కూడా యాకోబు పుత్రులుగా ఉన్నటువంటి వారి నాయకత్వము 12 గోత్రాలు తరపున 12 గోత్రాలుగా వాటిని అమర్చి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠము మీద ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇప్పుడు యాకోబు ఇజ్రాయేలు అని పిలువబడుతూ ఉన్నాడు. ఆయన దర్శనంలో పెనుగులాటలో కూడా దేవుడు మార్చివేశాడు. కాబట్టి ఏలియా కూడా ఈ యాకోబు దేవుడు అనగా ఇజ్రాయేలు అని పేరు పెట్టుకున్నటువంటి యాకోబు యొక్క 12 గోత్రాలు తన కుమారులుగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి 12 రాళ్లను తీసుకుని ఆయన పీఠాన్ని అమర్చి ఉన్నాడు. ఇక సాయంకాల సమయంలో నైవేద్యము అర్పించు సమయమున బలిపీఠము మీద చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా ఏలియా. 36వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చక్కగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడవైన ప్రభు, నీవు ఇశ్రాయేలు దేవుడవనియు నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞ పైన ఈ పనులన్నిటినీ చేసితినని ఇప్పుడు వెల్లడి చేయుము. 37వ వచనం, ప్రభు నా మొరలను ఆలింపుము, నీవే దేవుడవనియు వీరిని మరలా తిరిగి నీ చెంతకు రాబట్టుకొంటివనియు వీరి ఎదుట రుజువు చేయుము అని ప్రార్థన చేశాను. ఇక్కడ ఏలియా కూడా చక్కనైనటువంటి ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అక్కడ అదుల్లాము గృహలో దావీదు ప్రాణరక్షణ కోసం వెళ్ళి అక్కడ కీర్తన 142వ కీర్తన రాసి ఉన్నాడు. దేవునికి మొరపెట్టుతూ ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గము నీవే, నాకు ఎటువంటి సహాయము లేదు మనుషుల తరపున, ప్రాతినిధ్యం తరపున, నన్ను కాపాడగలిగినటువంటి వాడవు నీవే అని దావీదు ఆ 142వ కీర్తన రాస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ఏలియా కూడా ఆ పీఠాన్ని సమకూర్చి కట్టి ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన ప్రభు నీ ఆజ్ఞ మేరగా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ అహాబు యెజెబెలు పరిపాలన కాలమున ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఇద్దరు దేవుళ్లను పొగుడుతూ ఉన్నారే. బాలు దేవుడిని పొగుడుతూ ఉన్నారు, ఇజ్రాయేలు దేవుడైనటువంటి నిన్ను కూడా పొగుడుతూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. నేను చెప్పినటువంటిది ఏమిటి అంటే ఒకే ఒక దేవుణ్ణి మీరు ఆరాధించాలి. నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడు. మరి ఇటువంటి దైవ సందేశం కోసం ప్రాకులాడేటటువంటి వాళ్ళను దేవుడే కడుతూ ఉంటాడు, దేవుడే నడిపిస్తూ ఉంటాడు, దేవుడే పరిశుద్ధాత్మ శక్తి చేత ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కనుక మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం మంచి కోసం ప్రాకులాడుతూ ఉంటాం. మీ విచారణలో మీ గ్రామాల్లో కూడా మంచిగా దేవుని ఆలయాలు నిర్మించుకోవాలని ముందుకు రావాలి. ఎందుకంటే ఇక్కడ ఏలియా ఆ బలిపీఠాన్ని కట్టి ఉన్నాడు. 12 రాళ్లను యాకోబు సంతానములో 12 మంది 12 గోత్రాలకు నాయకత్వం వహించేటటువంటి విధముగా ఆయన 12 రాళ్లను అమర్చుకుని ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ మరి ఈ యొక్క అర్పణ ఇంకొక ఎద్దును దహించి వాటిని మాంసాన్ని ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా విచారణ గురువు సహాయం పడాలి. గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు అందరూ కూడా సంసిద్ధులై రావాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగే వారి కోసం మనం సహాయపడ ఉండాలి మన దేవాలయం నిర్మించడానికి. అలాగే 38వ వచనంలో మనం చూస్తున్నాం, ప్రభువు పంపిన అగ్ని బలిపీఠము మీదకు వచ్చి పీఠమును కట్టెలను అక్కడ కుందము
అనగా అక్కడ నీటితో నింపబడినటువంటి పాత్రలన్నిటిని కూడా దహించింది. అగ్నిని చూచి ప్రజలు యావే దేవుడు ఒక్కడే దేవుడు అని బోరగిలబడి ప్రార్థన చేశారు. 39వ వచనంలో అందరూ కూడా ఎప్పుడైతే దేవుడి అగ్నిని పంపించి ఈ యొక్క ఏలియా అర్పించినటువంటి ఆ కార్మెలు కొండ మీద ఏలియా పంపించినటువంటి ప్రార్థన చేసినటువంటి విధంగా దేవుడు అగ్నిని పంపించి ఆ అర్పణలను దహించాడు. మొదటిలో దేవుడు అగ్ని అర్పణను, ఆబేలు అర్పణను దహించాడు, అంగీకరించాడు. ఇక్కడ ఏలియా అర్పణను దహించాడు, అంగీకరించాడు ప్రార్థన చేస్తే. అలాగే మన జీవితంలో కూడా మనము కూడా ప్రార్థన చేయాలి. తర్వాత ఏం జరుగుతుంది అంటే అందరూ బోరలు పడి ఒకే దేవుని స్తుతించారు. ఇది దేవుడు ఏలియాకు ఇచ్చినటువంటి మిషన్, ఏలియాకు ఇచ్చినటువంటి ప్రేషిత కార్యము తన జీవితంలో. మన జీవితంలో కూడా దేవుడు అనేక విధాలుగా ఇచ్చాడు. దివ్య సంస్కారమైనటువంటి జ్ఞానస్థానము ద్వారా నీవు నేను కూడా గురువు, యాజకుడు, బోధకుడుగా ఈ ట్రిపుల్ మిషన్, ఈ త్రయాప్రేషిత కార్యాన్ని మన జీవితంలో నడిపించుకోవాలి. తర్వాత చూస్తూ నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, బాలు ప్రవక్తలనందరినీ కూడా పోగు చేసి ఏలియా అక్కడ కిషోను వాగు వద్ద వారిని వధించెను. విగ్రహారాధన చేసి వాళ్ళందరినీ కూడా హతము చేశాడు ఏలియా. కనుక మన జీవితంలో కూడా ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది. కల్వరిగిరి కొండ ఏలియా పోరాటం, కిషోను వాదు దగ్గర బాలు ప్రవక్తలను వధించటం, దావీదు గొలియాతుతో యుద్ధము చేయటం, విజయాన్ని సాధించటం, అలాగే యాకోబు దేవుడితో హోరేబు రేవు దగ్గర కుస్తీ పడటం, యుద్ధం చేయటం, ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాల కోసం, దేవుని యొక్క కార్యాన్ని సరిగ్గా నిర్వహించడం కోసమే వీళ్ళందరూ కూడా చేశారంటే ఒక యోధుడులాగా వీరు యుద్ధంలో పాలు పంచుకున్నారు. మనము కూడా ఈ తపస్సు కాలంలో ఈ సిలువ యాత్రలో పాలు పంచుకుని, సిలువే మనకు ఆయుధం. మనందరూ అనుకుంటాం వారందరికీ కూడా ఎన్నో ఆయుధాలు ఉన్నాయి కదా. పూర్వకాలంలో పాత నిబంధనలు అనేకమైనటువంటి రాజులు ఈటెలు అనేకమైనటువంటి సామాగ్రిని ఉపయోగించారు. మనం ఏ సామాగ్రిని ఈ క్షణంలో ఉపయోగించాలి అంటే ఈ తపస్సు కాలంలో సిలువే నీ ఆయుధం. ఆ సిలువ దగ్గర చెట్టు కింద కూర్చుని మనం ప్రార్థన చేయాలి. ఏలియా వెళ్ళలేదా? పారిపోతూ ఒక రేగు చెట్టు కింద కూర్చుని నా జీవితం ఇంకా చాలిస్తాను, నన్ను ఆదుకునేవాడు ఎవరు లేదు అనుకున్నప్పుడు మరి ఏలియా రేగు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మరలా నిద్ర లేపి ఏలియాకు పౌష్టికమైనటువంటి ఆహారము, రొట్టెను, నీరును అందించాడు. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు అంటే ఈ సిలువ అనేటటువంటి వృక్షం కింద కూర్చోవాలి. ఏలియా అక్కడ రేగు చెట్టు కింద కూర్చుని సేద తీర్చి దేవదూతతో సహాయపడింది దేవదూత. మనము కూడా ఇప్పుడు ఈ తపస్సు కాలంలో సిలువ మ్రాని కింద, సిలువ వృక్షము కింద కూర్చుని ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలతో సేద తీర్చుకుందాం. ఈ వాక్యాన్ని విన్నటువంటి మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.